శ్రీ గురుభ్యో నమః. చతుర్బాహు సమన్విత, 4 భుజములు కల అమ్మ. బాహువులు పరాక్రమానికి, సామర్థ్యానికి సంకేతాలు. మన సనాతన ధర్మంలో ప్రతి అంకె, సంఖ్య కూడా తత్వానికి సంకేతాలే. దీనినే సాంఖ్యయోగం అంటారు. సాంఖ్యయోగం కూడా జ్ఞానయోగమే. అమ్మకున్న 4 బాహువులు దేనికి సమన్వయపరచుకోవచ్చు అనేది క్రింద చూడండి. రుక్, యజుర్, సామ, అధర్వణ అనే వేదములు 4, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు అనే దిక్కులు 4, ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే పురుషార్థములు 4, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే ఆశ్రమములు 4, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే అంతఃకరణాలు 4, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం అనే అవస్థలు 4, వివేకము, వైరాగ్యము, షట్క సంపత్తి, ముముక్షత్వం అనే సాధనలు 4, ఖనిజ, వృక్ష, జంతు, మనుష్య అనే జాతులు 4, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే దినాత్మక బిందువులు 4. ఇలా వీటితో సమన్వయం చేసుకొని 4 బాహువులు గల అమ్మను స్మరించుకోవాలి. నేనైతే అమ్మ 4 చేతులను 4 జ్ఞాన గ్రంథములుగా సమన్వయం చేసుకుంటున్నాను. అవి జ్ఞానవాసిష్టం, త్రిపుర రహస్యం, ఉన్నది 40, అనిలాచల శివమాల.